ఓం గణేశ శారదా గురుభ్యో నమ. ఈనాడు ఒక విషయం అండి, ఏంటంటే అది మనకు జంతు బలులు ఇస్తుంటాం అమ్మవారి పేరు పెట్టి. అబ్బో అందుట్లో మొన్న అయితేనమ్మా ఇవన్నీ ఎంతో జాతరలు వ్యవహారాలు. కొంతమంది ఏమో కోళ్ళు సంచుల్లో పెట్టుకొచ్చి, మా ఇంటి దగ్గరే ఒక ఉపలమ్మ కూడా ఉందండి, అలా ఎదురుగుండా కోడి కోసేస్తుంటారంటే దాని మేడ. అలాగే మేకలు తెచ్చి కోసేవాళ్ళు 4 కాళ్ళు పట్టుకుని ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా అసలు ఈ జంతువులు ఎందుకు వచ్చినాయని ఏమైనా ఆలోచించారా? నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, విదేశాల్లోనండి ఈ మధ్య మాంసాలకి నిషిద్ధం లేదు, దోషం లేదు, అది తింటే తప్పు లేదు, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. మద్యం తాగినా ఈ చికెన్ కానీ కోడి ఇవన్నీ నార్మల్. ఏ వర్ణం వాళ్ళు ఎవరైనా కూడా అక్కడ అమ్మో వాడు బ్రాహ్మడండి మాంసం తింటున్నాడు అని పెద్ద ఏదో గోలగోలు చేయరు. అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదేంటంటే ఒక యుగంలో ఉందని మన వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు మాత్రం కలియుగంలో మన కొన్ని వర్ణాలకి జంతువులు మాంసాహారం నిషిద్ధమైంది. సరే, మిగిలిన వర్ణాల్లో కూడా ఈ జంతువును కనుక చంపి తింటుంటే ఏంట్రా జీవహింస, బుద్ధుడు పుట్టిన దేశం మంది. అందుకని ఇటువంటి దాని నుంచి తప్పించుకోవటానికి వీడికేమో లోపల తినాలని ఉంటుంది. ఆ కోడి మాంసం కానీ మేక మాంసం కానీ వాళ్ళకి జంతువుల్లో రుచికరమని అంటుంటారండి. రెండోదండి, మేక మాంసం అంటే ఒళ్ళు వస్తుందిట, కోడి మాంసం ఏదో ప్రోటీన్స్తో ఒళ్ళు లేకుండా బలం మాత్రం వస్తుంది. ఇదో పెద్ద ఎవరో వాళ్ళు చెప్తుంటే వింటుంటానండి, నేను వేరే నాకు తెలియదు. కాబట్టి ఇట్లా ఈ జంతువులను వినాలి అన్నట్లయితే ఇప్పుడు వాడు ఒకటి చంపాలి అంటే ఏం చేస్తారంటే అండి, పిచ్చివాడని ఒక ముద్ర వేసి రాళ్ళతో కొడితే వాడిని చంపేయచ్చండి. అది అలాగే జంతువులు చంపాలంటే మరి మామూలుగా చంపితే వీళ్ళందరూ గోల్ చేస్తున్నారు కదా. అందుకని ఏం చేస్తారు, అమ్మవారికి బలి అనేటువంటి పేరు పెట్టి ఆవిడ అడిగిందా వీళ్ళను, ఆవిడకి వచ్చిట్టంటే అది ఇచ్చేసి అది ప్రసాదం అయిపోతుందటప్పుడు. ఒక కోడిని కోసి అమ్మవారికి ఇచ్చిస్తే అది వండుకొని హాయిగా తినొచ్చు అని. ఈ విధంగా నా అభిప్రాయం ఏంటంటే, ఈ రకంగా దాని మీద ఉండేటువంటి అపేక్షకు వచ్చి అది బలకరమని చెప్పి ఆశించడం వల్ల ఈ విధమైనటువంటి జంతువులు ఏర్పడ్డాయేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా కనిపిస్తున్నదండి. అందువల్ల ఏది ఏమైనప్పటికీ కూడా ఒక జంతువుని హింస చేయడం అనేది మంచిది కాదు. వీలైనంత వరకు అలవాటు ఉన్న వాళ్ళు కూడా దాన్ని పరిమితం చేసుకొని తగ్గించుకోవడం మంచిది అని మరి నేను మనవి చేస్తున్నానండి. ఎందుకంటే ఏవో ఇవన్నీ నమ్మకాలు ఉండొచ్చు, అవన్నీ నేను వాటి జోలికి నేను వెళ్ళలేదండి. ఇవే ఆచారాలు నమ్మకాల జోలికి నేను వెళ్ళలేదు. కానీ ఇప్పుడు అదే గతంలో కూడా వితంతువులు వాళ్ళ గురించి కూడా ఇలాగే చెప్పానండి. వాళ్ళకి చేసేటువంటి ఆ గాజులు తీయడం ఇవన్నీ కూడా మరీ దారుణంగా చేయటం మంచిది కాదు. అలాగే